అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రాత్మక విజయంతో అధికార పీఠం అందుకున్న టీవీకే చీఫ్ విజయ్ తమిళనాట హెల్దీ పాలిటిక్స్ కి నాంది వాచకం పలికారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తెల్లారే సీనియర్ నాయకులను కలిసి మర్యాద చాటుకున్నారు. అటు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం అధికార ప్రతిపక్ష నేతల మర్యాదపూర్వక భేటీలు. డిఎంకే అన్నా డిఎంకే ఎప్పుడూ ఉప్పు నిప్పు అన్నట్లుగానే ఉండేవి. కరుణానిధి, జయలలిత ఒకరికొకరు ఎదురుపడి పలకరించుకోవటం దాదాపుగా ఎవరూ చూడని పరిస్థితి. కానీ ద్రవిడ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా మారిన టీవీకే అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. స్టాలిన్, వైకో, అన్బుమణి రామదాస్ లాంటి సీనియర్లను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. డిఎంకే అధినేత మాజీ సీఎం స్టాలిన్ తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు ముఖ్యమంత్రి విజయ్. స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఆత్మీయ ఆలింగనంతో విజయ్ కు స్వాగతం పలికారు స్టాలిన్, ఉదయనిధి. శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది జస్ట్ కర్టసీ కాల్ మాత్రమేనని, ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని డిఎంకే వర్గాలు వెల్లడించాయి. స్టాలిన్ తో భేటీ తర్వాత ఎండీఎంకే నేత వైకో, పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ లను ఇంటికెళ్లి కలిశారు సీఎం విజయ్. ముఖ్యమంత్రి స్వయంగా తన నివాసానికి రావటంపై హర్షం వ్యక్తం చేసిన వైకో తమిళనాట హెల్తీ పాలిటిక్స్ కు విజయ్ బీజం వేశారని మెచ్చుకున్నారు. That demonstrates his political magnanimity and consent to nurture healthy politics in Tamil Nadu. That shows his, as I said, his political maturity and magnanimity. He has become a symbol for that political maturity. No idea. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు ప్రోటెం స్పీకర్ ఎంవి కరుపయ్య. మంగళవారం తమిళనాడు అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. టీవీకే ఎమ్మెల్యే జేసీడీ ప్రభాకర్ స్పీకర్ పదవి చేపట్టనున్నారు. ఈ మేరకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు అసెంబ్లీలో బల నిరూపణకు సీఎం విజయ్ కు ఈ నెల 13 వరకు గడువిచ్చారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. రేపు స్పీకర్ ఎన్నిక తర్వాత బుధవారం ఫ్లోర్ టెస్ట్ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీసీకే, సిపిఐ, సిపిఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి.